హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 49. సరే అని తలుపి వాళ్ళ వెనకే వెళ్ళింది సుభ. తన పేరున అర్చన అభిషేకం తర్వాత గుడి ప్రాంగణంలో కూర్చున్నారు అందరూ. జయంతి భర్తకు సైగ చేయగా ఆయన తలూపి, అమ్మ సుభ, ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుంది. అలాగే నీ తండ్రి ఆస్తిని నీకు అప్పగించాలంటే నీకు పెళ్లి చేయాలమ్మా. ఎందుకంటే మీ నాన్న రాసిన వీలునామా ప్రకారం నీకు 21 సంవత్సరం నిండాక పెళ్లి చేసుకుంటే నీ భర్తకు నీకు ఆస్తిని అప్పగించాలి. అది అనుభవించే హక్కే కానీ అమ్మడానికి లేదా ఎవరికైనా దానం చేయడానికి వీల్లేదు. నీ తర్వాత నీకు పుట్టే పిల్లలకి చెందుతుంది. లేదంటే ఆస్తంతా ఆర్ఫనైజ్లకు వెళ్ళిపోతుందని మీ నాన్న వీలునామా రాశారు. ఈ రోజుతో నీకు 21 సంవత్సరం నిండింది కాబట్టి ఎటూ నీ చదువు కూడా అయిపోయింది. అందుకే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. మీ పెద్దమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకున్నాడు. ఆ అబ్బాయికి నీకు పెళ్లి చేద్దామని మీ పెద్దమ్మ అనుకుంటుంది. నువ్వేమంటావు అని అడిగారు విజయకృష్ణ. దాన్ని అడిగితే అదేమంటుందండి, చిన్నపిల్ల, మంచి చెడు చూడ్డానికి మనం ఉండగా తనని అడగడం ఎందుకు అన్నది జయంతి మధ్యలో కల్పించుకుంటూ. ఆ మాట వినగానే శుభలో భయం మొదలైంది. తను సాగర్ గురించి చెప్పేయాలనిపించింది కానీ అతన్ని కూడా వీళ్లకు చూపించి అప్పుడు చెప్పాలనుకుంది శుభ. శుభ ఏం మాట్లాడకపోవడం చూసినా జయంతి తన పుత్రరత్నాలు కన్నింగా నవ్వుకుంటే పెద్ద ఆయన శుభ సమాధానం కోసం చూశాడు. నాకు కాస్త టైం ఇవ్వండి పెద్దనాన్న, నేనిప్పుడే ఏమీ చెప్పలేనని సుభాషిణి అనగానే జయంతి వాళ్ళకి డౌట్ కలిగింది. ఇదెవరినైనా ప్రేమిస్తుందా అని. దానికి పెద్ద ఆయన నవ్వి, అలాగే చిట్టి తల్లి, నీకు ఇష్టం లేనిది ఏది చేయము. నువ్వు సంతోషంగా ఉంటేనే పైన ఉన్న నా తమ్ముడి ఆత్మ కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పటిదాకా నీకేమీ చేయలేకపోయాను. కనీసం నీ పెళ్ళైనా నీకు నచ్చిన వాడితో జరిపిస్తానని మాటిచ్చారు ఆయన. జయంతి ఆయన మాటలకి మండిపోతూ పళ్ళు నూరుతుంది. ఆమె మనసులో ఎంతో ప్లాన్ చేసేది నాస్తి ఎక్కడికి పోకుండా నేను పథకం వేస్తే ఈయనేంటి చెడగొడుతున్నాడు అనుకుంది. ఏమండి, అది చిన్నపిల్ల, తనకేం తెలుసు ఎవరెలాంటి వాళ్ళో? మీరు చెప్పారు కదా అని ఏ పనికి మాలిన వాడినో ప్రేమించి తీసుకొస్తే అప్పుడేం చేస్తారు? నా మేనల్లుడికి ఏం తక్కువ కాదనడానికి అని కోపం ఆపుకోలేక తన ఒరిజినాలిటీ చూపించింది జయంతి. ఇక్కడ విషయం నీ మేనల్లుడికి తక్కువ ఎక్కువ కాదు జయ, నా బిడ్డ మనసు ఎవరిని కోరుకుంటుందో అది ముఖ్యం. సరే బంగారం, నువ్వు అడిగిన టైం వరకు నేనెవ్వరిని నిర్ణయించను, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అంటూ పైకి లేచి తన పాకెట్ నుండి కొంత డబ్బు తీసి సుభ చేతికి ఇస్తూ, నీకు అవసరమైనప్పుడు నేను నీకేమీ ఇవ్వలేదు. ఇది మీ నాన్న డబ్బే, నాది కాదు, నీదే. నీ పుట్టినరోజుకి ఏదైనా కొనుక్కో తల్లి. ఇక మేం వెళ్ళమారా అన్నారాయన. సుభ సరే అన్నట్టు అన్నిటికీ తలూపింది. జాగ్రత్తమ్మా అని జయంతి మొక్కుబడిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారంతా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన లేని టైంలో జయంతి పెద్ద కొడుకుని పిలిచి, జనార్దన్, నువ్వెక్కడే ఉండి దాన్ని కనిపెడుతూ ఉండు. ఒకవేళ అది ఎవరినైనా ప్రేమించుంటే ఏం చేయాలో నీకు తెలుసుగా అని కొడుకుని కన్నింగా నవ్వింది జయంతి. జనార్దన్ తాలూపి, నేను చూసుకుంటానమ్మా, కానీ నీ మేనల్లుడికి జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాంతో పెళ్లి చేసేదాకా ఏ వెధవశాలు వేయకుండా ఉండమను. నాన్నకు అనుమానం వస్తే మన ప్లాన్ నాశనం చేస్తాడు. ఇందాకే చూసావు కదా, దాని ఇష్టంతోనే పెళ్లి చేస్తానని ఎలా మాటిచ్చాడో అని పళ్ళు నూరాడు జనార్దన్. నా మేనల్లుడి సంగతి మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు అని చెప్పి ఆ సాయంత్రమే భర్తని చిన్న కొడుకుని తీసుకుని ఊరికెళ్ళింది జయంతి. శుభ తన పెదనాన్నిచ్చిన డబ్బును అలాగే బ్యాగ్లో వేసుకుంది. గతంలో తనని అవమానపరిచిన జయంతి మాటలు గుర్తొచ్చాయి. ఒకరోజు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బు అడగడానికి ఇంటికి ఫోన్ చేసింది శుభ. ఫోన్ తీసిన జయంతి సుభాషిని ఫీజు గురించి చెప్తే, నువ్వు చదివితే చదువు, లేదంటే మానే, నీకివ్వడానికి మీ నాన్న సొమ్ము ఇక్కడ మూటలు కట్టేలేవు అని ఫోన్ కట్ చేసేసింది. కానీ ఈరోజు అదే జయంతిదేవి నా మీద ప్రేమ చూపిస్తూ నా మేనల్లుడికి నిన్నిచ్చి పెళ్లి చేయాలి అంటుంది. అంటే ఆవిడికి లాభం లేనిది ఏదీ చేయదు కాబట్టి దీనిలో కూడా ఆవిడ స్వార్థం ఉంది అనుకుంటూ నిట్టూర్చి తన రూమ్కి వెళ్ళింది శుభ. సాగర్ ఉంటే తనకి బాధ తప్పేది అని అతన్ని తలుచుకుంటూ
ఎప్పుడొస్తారో అని డల్గా అనుకుంటూ కాఫీ షాప్లో పనిచేయడానికి వెళ్ళింది. పనంతా అయ్యాక తిరిగి రూమ్కి వెళ్ళిన సుభాకి వంట చేసుకునే ఇంట్రెస్ట్ లేక అలానే పడుకుంది. ఇక్కడ సాగర్ ఇంటికి చేరగానే తన అన్నయ్య ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిచాడని అందరూ సెలబ్రేషన్స్లో ఉంటారు. చిన్న కొడుకును చూడగానే తన తల్లి సాగరు అంటూ వచ్చి హత్తుకుని, ఎన్నాళ్ళైపోయింది చిన్నోడా నిన్ను చూసి, ఈ అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిష్ఠూరమాడింది. అమ్మా వచ్చాను కదా ఇంకేడవకు అంటూ తల్లి కన్నీళ్లు తుడిచి హత్తుకుని తండ్రిని అన్నయ్యని కూడా పలకరించాడు. తన వదిన సుచిత్రని కూడా పలకరించి తన రూమ్కెళ్ళాడు సాగర్. సాగర్ వెళ్ళగానే సుచిత్ర సుధాకర్కు సైగ చేసింది. అతడు నాన్న అని పిలిచి, మా అత్తయ్య చెల్లెలకు ఒక కూతురుంది. ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. మన సాగర్ చదువు అయిపోయింది కాబట్టి తనని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది తమ్ముడికి? అక్కా చెల్లెలు కలిసిమెలిసి ఉంటారు కదా నాన్న, మనకు కూడా కలిసి వస్తుంది, ఏమంటారు అన్నాడు సుధాకర్. వాడిష్టం కూడా అడిగి తర్వాత ఆలోచిద్దాం, వాడిప్పుడేగా వచ్చింది అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన. సాగర్ సుభాని తలుచుకుంటూ, ఏం చేస్తున్నావు బంగారం, నా గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు, ఐ మిస్ యూ అనుకుని స్నానం చేసొచ్చి అలసటతో పడుకున్న సాగర్ సుభా ఊహలతో ఎప్పటికో నిద్రపోయాడు. ఇక్కడ సుభాషిణి మీద నిఘా వేశాడు జనార్దన్. కావలసినంత డబ్బు చేతిలో ఉంది, సిటీలో ఏది కావాలన్నా దొరుకుతుంది. అలా జనార్దన్ జలసాలకు అలవాటు పడ్డాడు. 4 రోజులు సుభాషిణిని ఫాలో చేసిన అతనికి డౌట్ కలిగేలా ఆమె ఎవరిని కలవకపోవడం, కాలేజ్ కాఫీ షాప్ తప్ప మరో లోకం లేకుండా ఉన్న ఆమె తీరు చూసి తాము అనవసరంగా అనుమానించాము అనుకుంటున్న జనార్దన్ అతన్ని అంచనాలని తారుమారు చేసే సంఘటన జరిగింది వారం తర్వాత. సాగర్ ఊరు నుండి రాగానే శుభాని కలవడానికి గుడికి రమ్మని పిలిచాడు. అతన్ని చూసి అప్పటికే వారం రోజులు అయిపోయింది. అప్పటిదాకా డల్గా రోజులు గడిపేసిన శుభ సాగర్ని చూడాలని గబగబా రెడీ అయి గుడికి ఆగమేఘాల మీద వెళ్ళింది. సాగర్ గుడి వెనుక ఉండడం చూసి పరుగున అతని దగ్గరకు వెళ్ళింది శుభ. శుభ కోసం వచ్చిన జనార్దన్ ఆమె అంత ఆనందంగా ఎవరి కోసం వెళ్తున్నదన్నది వెనకే ఫాలో అవుతూ వచ్చాడు. సాగర్ కౌగిలిలో ఏడుస్తున్న శుభాని చూసి జనార్దన్ షాక్ అయ్యాడు. అతను కూడా ఆమెని పదిలంగా పట్టుకుని ఓదారుస్తూ ఆమెని తను ఎంత మిస్ అయ్యాడో ఆ కౌగిలిలో తెలుపుతూ పరిసరాలు మర్చిపోయున్నారు. ఆ సంఘటన శుభ జీవితం అగాధంలోకి తొయ్యడానికి తోడయింది. జనార్దన్ కళ్ళు పెద్దవి చేసి షాక్ కావాలని చూస్తూ తన దగ్గరున్న కెమెరా తోవాలని అలాగే ఫోటో తీశాడు. సుభాషిణి, నువ్విలాంటి పని చేస్తావని మాకు అనుమానం రావడం మంచిదే అయింది. నీ భాగవతమంతా తెలిసింది. నంగిలా ఉంటూ ఎంత జనాతనం చేస్తున్నావే, నలుగురు చూస్తారు. మన వంశపరువు గురించి కూడా పట్టింపు లేకుండా పట్టపగలే అందరూ వచ్చిపోయే గుళ్ళోని రాసులీలకు తెగబడ్డావంటే నేను ఇలాగే వదిలేస్తే మా పరువు పోవడమే కాదు, నువ్వు నీ ఆస్తి కూడా మా చేయి జారిపోతారు అని కోపంగా తన తల్లికి ఫోన్ చేయడానికి వెళ్ళాడు జనార్దన్. జనార్దన్ జయంతికి విషయం చెప్పగానే కొడుకుకు ఏం చేయాలో చెప్పిన జయంతి, జాగ్రత్త జనార్దన, మన గురించి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఒకవేళ అది మన వంశమే ఆస్తి ఉన్నదంటే వాళ్ళు దాన్ని కోడలుగా ఒప్పుకుంటారు, అప్పుడు మనకి ఏమీ మిగలదు అని కన్నింగా ప్లాన్ చెప్పింది జయంతి. శుభాని ఓదారుస్తూ, నేను వచ్చేసాను కదా బంగారం, ఇంకా ఎందుకు ఏడవడం, ప్లీజ్ ఏడవకరా అంటూ తన వెను నిమురుతూ చెప్పాడు సాగర్. శుభ కాసేపటికి సెట్ అయి, 4 రోజులని వారానికి వచ్చారు, నేను మాట్లాడను పోండి అంది అలకగా. సాగర్ నవ్వి, నువ్వు మాట్లాడకపోతే ఏంట్లే, నీ బదులు కూడా నేనే మాట్లాడతానంటూ ఆమెను హత్తుకుని, ఇలా చిక్కిపోయావేంట్రా, నా మీద బెంగతో తినడం లేదా అని లాలనగా అడిగాడు సాగర్. అదేమీ లేదు అని అబద్ధం చెప్పిన ఆమె, ముందు మీ అమ్మ వాళ్ళకి మన విషయం చెప్పారా లేదా అది చెప్పండి అని ఆత్రంగా అడిగింది శుభ. సాగర్ కాస్త డల్గా, అమ్మకి చెప్పాను కాదన్నది అంటూ శుభ బాధపడుతుంటని వెంటనే మాట మారుస్తూ, కానీ మా నాన్న నొప్పిస్తానులే, కాస్త టైం పడుతుంది అని అబద్ధం చెప్పాడు సాగర్. అవునా అని డల్గా తలూపింది శుభ. ఆమె కూడా సాగర్ బాధపడతాడని నార్మల్గా మాట్లాడి తర్వాత ఇద్దరూ కలిసి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. జనార్దన్ ఆ రోజు నుండి సాగర్ వెనుక తిరగడం స్టార్ట్ చేసి అతని వివరాలు సంపాదించాడు. అలా సాగర్ ఎవరో తెలియగానే జనార్దన్ వంకరగా నవ్వుకున్నాడు. నా పని ఇంత సులువవుతుందని అనుకోలేదు అనుకుంటూ వెంటనే సుధాకర్కి ఫోన్ చేసి మాటలు కలిపాడు జనార్దన్.
జనార్దన్ తన పాత స్నేహాన్ని అడ్డుపెట్టుకుని సుధాకర్తో మాటలు కొనసాగిస్తూ మెల్లగా సాగర్ మ్యాటర్ బయటకు తెచ్చాడు. మీ తమ్ముడేం చేస్తాడు అని అడిగాడు జనార్దన్. సుధాకర్ తమ్ముడు గురించి చెప్పింది విని మనసులో, ఆ సుభాషిని వీడిని చేసుకుంటే ఇక మాకు ఆస్తి ఎప్పటికీ రాదు అనుకున్న జనార్దన్ జయంతికి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఆవిడ సలహాలతో ప్లాన్ వేసి సుధాకర్తో పాటు అతని తండ్రిని కూడా మచ్చిక చేసుకున్నాడు. మెల్లగా సుభాషిని విషయం వాళ్ళకు తెలిసేలా చేశాడు జనార్దన్. కానీ సుభాషిని తన చెల్లి అని కానీ తను కూడా కోట్లకు వారసురాలని కానీ తెలియనీయకుండా తనని ఓ పేదింటి పిల్లగా వాళ్ళను నమ్మించి సుభాషిణిని సాగర్కి దూరం చేయడానికి ప్లాన్ చేశాడు జనార్దన్. సాగర్ని తన పెద్ద కొడుకులాగా రాజకీయ నాయకుడిగా అల్లుడుగా లేదా పెద్ద వ్యాపారవేత్తగా అల్లుడికి చేయాలన్నా ఆశ పెట్టుకున్న సాగర్ తండ్రికి ఓ అనామకురాలు మీ వాడిని ట్రాప్ చేసిందని నూరుపోశాడు జనార్దన్ వాళ్లకు. సుధాకర్ సాగర్ని పిలిచి నేరుగా విషయం అడిగాడు. ఇంతదాకా వచ్చాక నేను నిజం దాయడం ఎందుకు అనుకున్న సాగర్ తను లవ్ చేస్తున్న విషయం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు చెప్పేయడంతో సుధాకర్ తమ్ముణ్ణి హెచ్చరించాడు. నువ్వలా చేస్తే నాన్న చూస్తూ ఊరుకోరు. ఆయనకి కోపం తెప్పించే పని చేయకు సాగర్ అని నచ్చ చెప్పడానికి చూశాడు. కానీ సాగర్ వినలేదు. ఇక సాగర్ తండ్రి రంగంలోకి దిగాడు. జనార్దన్ ట్రాప్లో పడిన ఆయన జనార్దన్ ఎలాగైనా మా సాగర్కి ఆ అమ్మాయిని దూరం చేయాయి, అందుకు నీకు మాతో కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము అని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఎలాగోలా ఆ విషయం తెలుసుకున్న సాగర్ హడావిడిగా సుభాషిణిని కలిశాడు. ఏంటండి మీరనేది? మీ వాళ్ళకి నేను నచ్చలేదా అని బాధగా అడిగింది సుభాషిణి. అవును సుభా, కానీ నాకు నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. కొన్ని రోజులు వాళ్ళు మన మీద కోపంగా ఉన్నా తర్వాత వాళ్ళే దిగొస్తారు. నువ్వు భయపడకు. నా చదువేటూ అయిపోయింది. నేను జాబ్ చేసి నీకు ఏ లోటు రాకుండా చూసుకోవడమే కాదు, నిన్ను కూడా నేనే చదివిస్తాను అన్నాడు సాగర్. సుభా మనసులో, తనకెటూ నా అన్న వాళ్ళు లేరు, తనని చేసుకుంటే సాగర్కి కూడా ఎవరూ లేకుండా పోతారని ఆలోచించి, వద్దండి, మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఎలాగైనా మీ వాళ్ళని ఒప్పించే వాళ్ళ అనుమతితో మనం పెళ్లి చేసుకుందాం అని నచ్చ చెప్పడానికి చూసింది. అబ్బా సుభా, నీకెలా చెప్పడం? మా నాన్న సంగతి నీకు తెలీదు. తను తలుచుకుంటే ఎవరినైనా విడదీయగలడు. ఆయన పంతానికి పోతే సాధించే వరకు వదలరు. అందుకే నిన్ను నాకు దూరం చేయకముందే మనం ఒక్కటవుదామని ఇంతలా చెప్తున్నా, అర్థం చేసుకో అంటూ ప్రాధేయపడ్డాడు సాగర్. సుభా ఆలోచిస్తూ, ఒకవేళ ఎప్పటికీ మనల్ని వాళ్ళు ఒప్పుకోకపోతే అన్నది. తర్వాత సంగతి తర్వాత, ముందు నువ్వు చెప్పు బంగారం అన్నాడు గారంగా సాగర్. మన పెళ్ళికి పెళ్లి జరిపించడానికి పంతులు గారు, మనల్ని దీవించే మన అనేవాళ్ళు ఎవ్వరూ లేరుగా అంది అమాయకంగా సుభాషిణి. తన మాటల్లో ఆమె పెళ్లికి ఒప్పుకుందని అర్థమై సాగర్ ఆనందంతో ఆమెను హక్ చేసుకుని, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్ అయ్యి మన పెళ్లి తర్వాత ఎలా హ్యాపీగా ఉండాలని కలలు కనచాలు అంటూ ఆమె బుగ్గల్లాగి, పద నిన్ను డ్రాప్ చేసి నేను పెళ్లికి అరేంజ్మెంట్స్ చేస్తాను అంటూ సుభాని తీసుకుని వెళ్ళి తన రూమ్లో వదిలాడు. ఇంత పెద్ద విషయం తన ఫ్రెండ్ ఫ్యామిలీకి కూడా చెప్పకుండా దాస్తే తనకన్నా కృతజ్ఞురాలు ఉండరని ఆలోచించి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది శుభ ఫ్రెండ్ సత్య తనని చూసి నవ్వుతూ పలకరించి శుభని కూర్చోపెట్టింది. సత్య, నీతో ఓ విషయం చెప్పాలి. అంకుల్ ఇంకా ఆంటీ లేరా అని అడిగింది శుభ. ఏంటి విషయం? అమ్మా నాన్న లోపలే ఉన్నారు అంటూ వెళ్ళి వాళ్ళని తీసుకునొచ్చింది సత్య. ఏంటమ్మా శుభ, ఏదైనా కావాలా అని అభిమానంగా అడిగారు సత్య వాళ్ళ నాన్న. ఏమొద్దు అంకుల్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. నా వాళ్ళు ఉన్నా అనాథగా బ్రతుకుతున్న నాకు మీరు సత్య లేకపోతే ఏమయ్యేదాన్నో తెలీదు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పటికీ ఉంటుంది. నేను సాగర్ అనే అతన్ని ప్రేమించాను అంకుల్. అతడితో రేపు గుళ్ళో నా పెళ్ళి. మీరు తప్ప నాకెవ్వరూ లేరు. అందుకే మీ ఆశీస్సులు మాకు కావాలంకుల్. ఆంటీ, మీరు నా వాళ్ళుగా నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యం అంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసింది శుభ. ఆయన భార్య కూతురిని చూసి నవ్వి, సరే శుభ, కానీ జాగ్రత్త, ఒంటరి ఆడపిల్లవి, అతడు మోసం చేయడు కదా అన్నారు. మీకు ఆ భయం అవసరం లేదు అంకుల్ అంది శుభ నవ్వుతూ. సత్య అలకగా చేస్తుంటే, ఏంటి సత్య అంది శుభ. నువ్వు నా ఫ్రెండ్వేనా? నీ ప్రేమ విషయం నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అని అలకగా అడిగింది సత్య శుభని.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.